అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏదైతే రాబోయే మహాకురుక్షేత్ర యుద్ధానికి ఆయనే రథసారథి, ఆయనే శ్రీకృష్ణుడు, వ్యూహాలే యుద్ధం చేసేది మాత్రం వెంకటరాజు. రథసారథ్యంలో రాబోయే మహాకురుక్షేత్ర యుద్ధంలో రాజు పెట్టుకోండి. గోపాలపురం చరిత్ర తిరిగి రాయబోతున్నాం. గతంలో ఇప్పటి వరకు మా శాంతి సందేశాన్ని చూశారు, మా ఓపికలు చూశారు, మా అభివృద్ధిని చూశారు, మా సంక్షేమాన్ని చూశారు. భవిష్యత్తులో ఒక కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త కోసం ఒక పోరాడే యోధుల్ని చూడబోతున్నారు. ఈ గోపాలపురం నియోజకవర్గంలో రాసి పెట్టుకోండి. 2024 తర్వాత ఒక నూతన తెలుగుదేశం పార్టీని, నూతన నాయకత్వాన్ని, నూతన కార్యకర్తల్ని చూడబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాకా మేము శాంతి మంత్రం జపించాం. ఇప్పటి వరకు అభివృద్ధి కోసమే, సంక్షేమం కోసమే పోరాడాం. మా మీదకి కాలు దువ్వుతూ, మా మీద పోరాటాలకి, మా మీద కక్ష సాధింపులకి, మా మీద అణిచివేతకి పోలీసు కేసులతో హింసించాలని చూశారు, రెచ్చగొట్టాలని చూశారు. అధికారం నాది కదా, 151 సీట్లున్నాయి కదా, ఏం చేసినా చెల్లుతుందని విరిగిన వాళ్ళకి సమాధానం చెప్పబోతున్నాం. ప్రజల పక్షాన, ప్రజల కోసం పోరాటాలు చేస్తూ ఏదైతే మా కార్యకర్తలు, మా నాయకుల్ని కాపాడుకుంటూ రాబోయే రోజుల్లో ఒక నూతన పరిపాలన పరిచయం చేయబోతున్నాం. ప్రక్షాళనతో కూడిన పరిపాలన చేయబోతున్నాం. సంక్షేమం చేస్తూనే, అభివృద్ధి చేస్తూనే, ప్రజల కోసం నిలబడుతూనే, కార్యకర్తల కోసం నిలబడి పోరాడబోయే ఒక నూతన వ్యవస్థను చూడబోతున్నారు. ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో మాకండగా నిలబడి, మాతో పాటు కలిసి మాకు మద్దతు ప్రకటించిన జనసేనకి నిండు వందనాలు. ఎవరైతే మా హీరో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన యొక్క ఆశీస్సులతో రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క గోపాలపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని గెలిపించండి. మరో పక్కన పురంధేశ్వరి గారు, అన్న ఎన్టీఆర్ గారు తనగా తెలుగు వారి యొక్క ఖ్యాతిని, తెలుగు వారి యొక్క పౌరుషానికి, తెలుగు వారి యొక్క ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన నందమూరి తారక రాముడి యొక్క కుమార్తె ఏదైతే దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఉన్నారో వారు కమలం గుర్తుకి ఎంపీగా పోటీ చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.